హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ లైఫ్. సో ఈరోజు మీకు వెట్ గ్రైండర్లోనే కాదు మిక్సీలో కూడా ఎంతో టేస్టీగా గట్టిగా కాకుండా నోటికి రుచిగా ఉండే ఇడ్లీని చూపించబోతున్నాను. నేను చెప్పినట్టుగా ఫాలో అవుతే డెఫినెట్గా మీకు బాగా వస్తుంది. సో మీకు వీడియోలో చూపిస్తుంది అయితే 1 కప్ ఆఫ్ మినప్పప్పుకి 1.5 కప్ ఇడ్లీ రవ్వ. గుర్తుపెట్టుకోండి, మినప్పప్పు మినిమం 5 to 6 అవర్స్ నానాలి. అండ్ ఇడ్లీ రవ్వ మినిమం 2.5 to 3 అవర్స్ నానితే బాగుంటుంది. సో 1 కప్ మినప్పప్పుకి 1/4 అంటే 25% అంటారు కదా, 4th పార్ట్ లాగా వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మినప్పిండిని రుబ్బుకోవాలి. ఇది మరీ గట్టిగా గారెల పిండిలాగా ఉండదు, అలాగని చెప్పి లూజ్గా దోశ పిండిలాగా కూడా ఉండదు. మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఇడ్లీ రవ్వను శుభ్రంగా కడిగి వాష్ చేసుకున్నది. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇడ్లీ రవ్వ కడిగిన తర్వాత అలా ట్రాన్స్ఫర్ చేయకూడదండి. ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని పొడిగా వేసుకోవాలి. అదైతే గుర్తుపెట్టుకోండి, అప్పుడే మీకు ఇడ్లీలు ఎంతో టేస్టీగా వస్తాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ పిండిని ఒక నైట్ ఉంచుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అదే డైరెక్ట్గా అదే రోజైతే అంత అనిపించదు. జస్ట్ మీకు చెప్తున్నాను సజెషను. సో ఏదైతే నేను పిండిని తీసుకున్నానో మీకు చూపిస్తున్నాను కదా, ఫామ్ టెక్స్చర్ ఎలా ఉందో, అందులోకి ఇలా ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా పొడిగా ఇడ్లీ రవ్వని ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని, మీకు సాల్ట్ ఇంకా పడుతుంది అనుకుంటే మొత్తం నీట్గా కలుపుకోండి. మీకు వీడియోలో చూపిస్తున్నారు కదా, అలా కలుపుకొని మీకు ఆప్షన్ లేకపోతే అప్పుడు వేసుకున్న తాజాగా టేస్టీగా బాగానే ఉంటాయి. బట్ ఆప్షన్ ఉంటే మాత్రానికి ఒక 1 నైట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకోండి. డెఫినెట్గా మీరే నాకు చెప్పండి. అండ్ ఇది మనం కొబ్బరి పచ్చడి కానీ టొమాటో చట్నీతో కానీ చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా ఆ కాంబినేషన్ కావాలంటే చెప్పండి, నేను డెఫినెట్గా వీడియో చేస్తాను. ఓకేనా, బాయ్ బాయ్.